జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని, సమస్త దైవిక శక్తులతో చైతన్య రూపంలో వచ్చి మనందరి హృదయాల్లో సుఖాసీమితమని ఆత్మపూర్వకమైన అమ్మ, మీ దివ్యమైన సేవకంలా చైతన్య రూపంలో మా హృదయంలో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు ప్రసాదించండి. మీ దివ్యమైన శరణికంలో మా అందరి హృదయాల్లో ఉండటం వల్ల కలిగే నిర్వికల్ప సమాధి స్థితిని మీ ముందు ఈ ధ్యానంలో మాకు ప్రసాదించాల్సిందిగా ఆత్మపూర్వకమైన విన్నట. హృదయం దగ్గర 2 అరిచేతులు ఉంచి 3 మహామంత్రాలు అందరి ఆత్మల కలయికతో తీసు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామి మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. సహనమూర్తి దయామూర్తి అయిన భూమాత మీద 2వ అరిచేతులు భూమాత అంతటికీ వ్యాపించే దివ్యమైన శక్తిని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని మనం ఈ మంత్రాల ద్వారా పొంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ప్రాతర్నమామి హృది సంస్కృత ఆత్మతత్వం సచ్చి సుఖం పరమహంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైకి నిత్యం తద బ్రహ్మ నిష్కలమహం నూత సంగం. ప్రాతర్నమామి. కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటుంది. అమ్మ, మీ దివ్యమైన ప్రేమనే చేతిని మా 4 వైపుల పైన కింద సర్వకాల సర్వావస్థలు పరిపూర్ణమైన మీ రక్షణలో ఉంచాల్సిందిగా ఆత్మపూర్వకమైన విన్నపం మీ దివ్యమైన తెలుపుకుంటారు. కుండలి ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటూ బంధంలో ఉన్న విశేషమైన శక్తిని అంతటినీ కూడా మన 2 అరిచేతుల్లో ఉన్న 10 వేళ్ల కొనల్లోకి సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ ప్రేమని చైతన్య ఆత్మపూర్వకమైన స్వాగతం. 2 అరిచేతులు హృదయం దగ్గర ఉంచుకుని అమ్మవారి వైపు నుంచి ఈ చైతన్యానికి స్వాగతం పలుకుతూ, అమ్మ, మీ ప్రేమనే ఈ దివ్యమైన చైతన్యం మా భౌతిక దేహానికి అంతటికీ కూడా గంగా ప్రవాహంలా వ్యాపింపచేసి పూర్తిగా శాంతిని ప్రసాదించమని మరొకసారి 2 అరిచేతులు భూమాత మీద నుంచి మూలాధారంలో ఉన్న బిందువు నుంచి మనం విశ్వమహాబిందువైన శివుని యొక్క ప్రారంభ దశలో చేసి ఆయనతో కలిసి పూర్తిగా తల్లి సహాయ సహకారాలతో సమస్త దేవీ దేవతల అనుకూలతలతో ఆయన శిఖరానికి శాస్త్రమని విన్నవించుకుంటూ ఆల్ఫా ఒమేగా ఆది అంతము యొక్క అనుభవాన్ని 4 ఓంకారాల ద్వారా మనం అమ్మవారి ముందు ఇప్పుడే ఆ అనుభవాన్ని పొందుతాం. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. శక్తివంతమైన చైతన్యవంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటాం. ఆ అనుభవాన్ని మనం ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని శక్తివంతమైన మూలాధార పొందటం కోసం ఈ బీజ మంత్రాలని ఆత్మపూర్వకంగా తీసుకుంటూ మూలాధారంలో మనందరిలో ఉన్న 4 దళాల పద్మం, ఆ పద్మం మీద మనం కూర్చుని
మొదటి దళం మన వెనక వైపు మనకి శివ సాన్నిధ్యానికి ప్రారంభ దశకు చేరుస్తుంది. మన ఎడమ వైపు ఉన్న దళం ఎడమవైపుకు అంతా వ్యాపించే శక్తిని ప్రసాదిస్తుంది. కుడివైపు ఉన్న మనకి ఈ శబ్దం ద్వారా, ఈ దళం ద్వారా మన కుడివైపు అంతా వ్యాపిస్తుంది. ముందుగా ఉన్న దళం మనకి శిఖరానికి చేస్తుంది. ఈ బీజ మంత్రాన్ని మనం ఎవరైతే ఆత్మపూర్వకంగా చెప్తామో అమ్మవారి ముందు ఆ అనుభవాన్ని వెంటనే మనకి చైతన్య రూపంలో ప్రసాదించడం జరుగుతుంది. దాన్ని గ్రహించగలిగే శక్తి మనందరిలోని మనకి ఉండాలి. మనందరం ముందుగా చైతన్యం అనే ఈ ప్రేమ అనే దైవ శక్తిలో కలిసి తర్వాత మన కుండలిని యొక్క శక్తిని లోపలికి స్వాదిష్టాన చక్రం దగ్గరికి తీసుకుని మన హృదయంలోకి వచ్చేటప్పటికి 3 శక్తులు కలిగితోటే మనం శివుని పాదపద్మాలు చేయి ఆ అనుభవాన్ని పొందడం కోసం మనం మూలాధారంలో సర్వశక్తులు మధ్య భాగంలో ఉంచి లంబోదర గణేష్, ఆ తర్వాత మిగతా దైవిక శక్తులన్నింటినీ కూడా ఈ ప్రకారాలుగా ఆ భాగాల్లో దళం యొక్క 3 శక్తుల్ని మనం ఒక్కొక్క దళానికి ఉన్న శక్తుల్ని గ్రహిస్తూ ఈ అనుభవాన్ని పొందాం. ఓం లం 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 ఓం శం 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 ఓం వం శం 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 ఓం వం శం శం శం. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. మా దయామణి మమ్మల్ని అందరినీ విశ్వ పౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని సమతుల్య స్థితిని ప్రసాదించి దయచేసి సత్యయోగాన్ని ప్రారంభించాల్సిందిగా మీ దివ్యమైన స్వరిన కమలాలకి సవినమైన విన్నపం. దానికోసం మనం అమ్మవారి ముందు కుడి అరిచేతిని సవ్య దిశలో తిప్పుతూ మన గృహాన్ని శుభ్రపరచుకోవటం కోసం, విశ్వాన్ని అంతటినీ శుభ్రపరచుకోవటం, ఈ పనిని మనం చేస్తున్నాం ఆత్మపూర్వకంగా. ఆదిశక్తి ముందు మనం స్వస్తిక్ని రాజేసి మధ్యలో దివ్యమైన 4 భాగాలుగా 4 చుక్కలు ఉంచి సవ్య దిశలో కుడి అరిచేతిని తిప్పుతూ ఈ మంత్రాలు తీసుకుందాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రేమ పూజితుడైన గణేష్ని అనుగ్రహంతో విశ్వానికి అందరికీ కూడా శుభాన్ని ప్రసాదం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. భైరవుని యొక్క శక్తితో విశ్వంలో ఉన్న భూత పిశాచాన్ని తొలగించమని తగినమైనవి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో అన్నాం. కార్తికేయుని యొక్క కరాల శక్తి మీదే అయి ఉన్నది. దయచేసి ఆ శక్తితో మాకు విశ్వంలో ఉన్న రాక్షస అంశని, మాలో ఉన్న రాక్షస గుణాలను పూర్తిగా తొలగించింది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. హనుమంతుని దివ్యమైన శక్తితో అమ్మ భవిష్యత్తులో జరిగే అన్ని ఆటంకాలని హనుమంతుని యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి ద్వారా పూర్తిగా మమ్మల్ని అందరినీ రక్షించారు. విశ్వశాంతి కోసం కొద్ది సమయం ప్రార్థన చేస్తారు. ఆ అనుభవాన్ని, ఆ ప్రేమనే చైతన్యాన్ని హృదయం దగ్గర పొందుతూ ఉన్నాం. మనం ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారికి స్వాగతం పలుకుతూ మన 4 వైపులా 11 దైవిక శక్తిని చైతన్య రూపంలో ఉంటుంది. పరిపూర్ణమైన రక్షణని చైతన్య రూపంలో సవ్య దిశలో మనకి ఈ ధ్యానంలో అవరోధాలను తొలగించి గతానికి సంబంధించిన ఆందోళనలు కూడా తొలగించమని, ఏడానాడిని శక్తివంతం చేయమని విన్నవించాం. ఓం పింగ్లా నాడిని శక్తివంతము చైతన్యవంతము చేసి మహాసరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని మా 4 వైపులా 10 దైవిక శక్తుల్ని ఔషధ రూపంలో ఉంచి భవిష్యత్తు ఆందోళన తొలగించి పూర్తిగా గతానికి భవిష్యత్తుకి సంబంధించిన అన్ని ఆందోళన మీలోనికి తీసుకుని మధ్య మార్గంలో ప్రవేశించడానికి అనుమతిని ప్రసాదించమని నిర్ణయించుకుంటూ ఈ అనుభవాన్ని
పింగళా నాడిని జాగృతి పరుస్తుంది. వ్యతిరేక దిశలో 10 దైవిక శక్తులు ఔషధ రూపం. ఓం రెండు అరచెట్లు భూమాత మీదించి అమ్మ క్రీడా పింగళా నాడుని సమతుల్యం చేసినందుకు ధన్యవాదాలు. మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలోకి ప్రవేశించడానికి సుషుమ్నా మార్గాన్ని బ్రహ్మనాడిలో ప్రవేశింపచేయమని నిర్ణయించారు. ఆ అనుభవాన్ని మనం ఈ ఓంకారం ద్వారా మహాలక్ష్మి అనుగ్రహాన్ని 8 అమృత తుల్యమైన శక్తుల్ని మనకి 4 దిక్కులు 4 మూలలు ఏర్పాటు చేసి వ్యతిరేక దిశలో ఈ అమృతాన్ని అణువణుకి కణకణానికి ప్రసాదించమని ఆత్మపడుతుంది. ఓం కొద్ది సమయం మన ఉన్నతి కోసం భూమాత మీద 2 అరచేతులు ఉపురాని అలాగే మూలాధార చక్రం శక్తివంతము చైతన్యవంతుడు. మూలాధార చక్రం మన అందరికీ అత్యంత కీలకమైనది, శక్తివంతమైనది. ఎప్పుడైతే ఒక్క మూలాధార చక్రాన్ని మనలో జాగృతి పరుచుకుంటే మిగతా అన్ని చక్రాలు నెమ్మదిగా మన ధ్యానంలో ఉన్నత స్థితిని పొందే కొలది ప్రక్రియ అంతా కూడా సర్వదేవతలు మనలో జాగృతి అవటం, సహస్రారాన్ని చేరుకోవటం జరుగుతుంది. మూలాధారం నుంచి మనం సహస్రారానికి చేరాలంటే మనం మూలాధారం కుండలిని స్వరూపానికి కింద ఉంది. మనం అవుట్లెట్కి వెళ్ళేకి వెన్నుముక చివరి భాగానికి మధ్య మెత్తన ప్రదేశమే మూలాధార చక్రం ఉండే ప్రదేశం. ఇక్కడ గణేశుడు ఉండటం అత్యంత ఆవశ్యకత కలిగించేస్తుంది. ఈయన మన అన్ని కూడా అవుట్లెట్కి వెళ్ళే అన్ని ప్రక్రియల్ని కింద ఉన్న అన్ని చక్రాలని ఈయన నియంత్రణ. అలాగే అన్ని చక్రాలకి వైస్ ఛాన్సలర్ కాబట్టి ఈయన అన్ని చక్రాల్లోనే ఉండటం జరుగుతుంది. ఈయన అనుమతి మనకి అన్నిటికీ కూడా ధ్యానంలో ఉన్నత స్థితి తిరిగి కొద్ది అంతా కూడా వస్తూ ఉంటుంది. మనం సహస్రారాన్ని పట్టుకున్నప్పుడు ఈ సహస్రారానికి చేరాలంటే మనలో ఉన్న సమస్త ఈ దేహం అనే దేవాలయంలో ఉన్న సమస్త దేవీ దేవతలు కూడా మనలో జాగృతి అవ్వాలంటే అమ్మవారు చెప్పిన విధానాన్ని మనం పాటిస్తూ ఆవిడ అనుగ్రహంతో ఈ అనుభవాలన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు సహస్రారం గురించి ఇక్కడికి చేరాలంటే మనం నాభిలో ఉన్న ధర్మాలు మనం జాగృతి పరుచుకోవాలి. నాభిలో ఉన్న ధర్మాలు భగవాన్ విష్ణు యొక్క అనుగ్రహంతో జాగృతి. నాభిలో మనకి మధ్య భాగంలో వైకుంఠం ఉంటుంది. 10 వ్యాలెన్సీ అంటాం, 10 ధర్మాలు ఉంటాయి. ధర్మాలు జాగృతి అవుతే ప్రేమ అనే శక్తిలోకి మారుతాం మనం. నాభి దగ్గరే శాంతి అనేది ప్రారంభమవుతుంది. స్వాహ సదాల అనుగ్రహం ఇక్కడ ఉన్న 10 దళాల కమలం యొక్క ప్రకాశవంతంతో మనం లక్ష్మీదేవి యొక్క పోషణలో ఉండి మనం ఈ మధ్య మార్గంలో ప్రవేశిస్తూ సహస్రారానికి చేరుకుంటూ ఇక్కడ మనం ధర్మము మనలో జాగృతి పరుచుకోవటం, మనలో ఉన్న కుండలిని శక్తికి అది సాధ్యం. అది ఎలా అవుతుందో మనకు తెలుస్తూ ఉంటుంది ధ్యానంలో లోతులకి వెళ్ళిపోతుంది. అలాగే మనకి ఇక్కడ ప్రేమ అనే శక్తి వచ్చినప్పుడు భగవంతుడు చెప్పే సత్యం ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఈ సహస్రారం గురించి మనకి విశేషమైన జ్ఞానం ఎలా కలిగిందో మనకి అమ్మవారు చెప్తూ ఉన్నారు. మనకి సహస్రాల పూజ హాస్టన్ హాల్ లండన్లో 5 మే మనకి 1970లో వాస్తవానికి చాలా ఆకస్మికంగా మనం ఇది అంతా వచ్చింది. ఇది అంతా కూడా మనం పూర్తిగా లోపల సిద్ధం కావాలంటే, అంతర్ముఖంలో ప్రవేశించాలంటే ఈ వాతావరణం ఇంకా ఆ సమయంలో ఇంకా సిద్ధం కాలేదని అమ్మవారు మనకు తెలియజేస్తున్నారు. మరియు మానవులు అచేతనకి పరిణామం చివరి జంప్ అంటే ఆఖరి జంపుగా నిర్వహింపబడింది, అమర్చబడింది.
ఆలోచించబడింది. మొదటిగా ప్రధాన అంశం ఏమిటంటే మానవులు వారిని ఎంతవరకు అంటే చక్రాల్లో ఈ కేంద్రాల్లో ఉన్న మార్గం మధ్యనాడిలో ఉంచగలిగారు. మనమందరం కూడా గతానికి భవిష్యత్తుకి ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటూ మధ్య మార్గంలో ప్రవేశించగలిగామో ఆనా సుషుమ్నా మార్గంలో మనం ఈ కేంద్రాల మీద ధ్యానాన్ని ఎంతవరకు ఉంచి చిత్తాన్ని ఉంచి ధ్యానం చేస్తున్నాం దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యనాడిలో ఉంచగలిగారు. ఇది చాలా ముఖ్యమైనది. అహంకారము మరియు సూపర్ ఈగోలకు సంబంధించిన వరకు ఈ ప్రక్రియ ఆ సమయంలో ముగిసిపోయింది. ఇది ఇప్పుడే పరిష్కరించబడింది. ఈ పెద్ద అంటే సహస్రారం యొక్క ఈ పెద్ద సహస్రార చక్రం చాలా మందికి మనకి నిలువ రావటం చూశారు. అంటే ఆజ్ఞాచక్రంలో సులువు రావటం ప్రజలందరూ చూశారు. మూలాధార గుర్తు సింహం స్వస్తికు కూడా చూశారు. కానీ ఆ అన్ని సింహాలు సక్రియం చేసే ప్రక్రియ చివరి దానికంటే చాలా ముందుగానే ప్రారంభమైంది. అమ్మవారు ఇది చాలా కీలకమైన అంశం, గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మవారు దీనిని మే నెల 5న ఇది అంతా కూడా సహస్రారాన్ని తెరవటం జరిగింది. మూలాధారం యొక్క మొదటి చక్రం మనకి ఈ చక్రం 1950 సంవత్సరంలో ఆవిడ దానికంటే ముందే 1950 సంవత్సరంలో ఎక్కువగా ఆ సంవత్సరంలో సక్రియం చేయబడింది. అమ్మవారు అప్పుడు ఆ సమయంలో 1950లో సిమ్లాలో ఉన్నప్పుడు అది సక్రియం చేయబడింది జరిగింది. మూలాధార చక్రం గుర్తు స్వస్తిక్ ఉంది. స్వస్తిక్ పూర్తిగా ఆకాశంలో పెరగటం ప్రారంభించింది. మనకి ఈ ప్రారంభించినప్పుడు ఆకాశం యొక్క రేఖలు ఏర్పరిచింది. అది ఆకాశంలో పూర్తిగా తెలుస్తుంది. అంటే ధ్యానంలో అలా కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే దాని ద్వారా స్వస్తికు బయటికి వచ్చింది. ఒక రకమైన కాంతిని విడుదల చేస్తుంది. అప్పుడు అది కూడా ఆకాశాన్ని మరింత ఎత్తుకు తెలిసింది. అలాంటి మొదటి చక్రం అలా తెలుసుకోవడం జరిగింది 1950 సంవత్సరం సిమ్లాలో. ఆవిడ ధ్యాన స్థితిలో ఆ రెండింటిని అనుసంధానం చేసుకుని మనకి మూలాధార చక్రం విచ్ఛిన్నం చేయడం జరిగింది. ఈ చక్రం నిజంగా చెప్పాలంటే ఈ చక్రాన్ని ఎలా తెచ్చారో అమ్మవారు ఆ అనుభవం పొందాలి తప్ప, మనం ఆవిడ అనుభవాన్ని అడిగి పొందాలి తప్ప వర్ణించటం చాలా కష్టం. ఇది తన రూపాన్ని మార్చుకుంది. స్వస్తిక్ తన రూపాన్ని, గణేశుడు తన రూపాన్ని అనేక విధాలుగా మార్చింది. మనకి ఇంతవరకు తెలిసిన దాని ప్రకారం హనుమంతుడే నవదాశక్తులు కలిగి ఉన్నారు. కానీ గణేశుడు కూడా ఆ శక్తి ఉందని అమ్మవారు మనకు తెలియజేస్తున్నారు. పెద్దదిగా అవటం చిన్నదిగా మారుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, విస్తరిస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, ఆగిపోతూ ఉంటుంది. ఇది అంతా నేను సిమ్లాలో ఉన్నప్పుడు ఈ అన్ని స్వరూపాలని ధ్యానంలో చూడటం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఆకాశంలో తెరవటం ప్రారంభించింది. ఇది వివిధ దశల్లో మనం అనుభవంలోకి ధ్యానంలో వచ్చింది. మనకి సహస్రారం 5/5/1970లో పూర్తిగా నార్తోల్లో సహస్రారం అనుభవం మనకి ఆ రాత్రి జరిగింది. అప్పుడు పరిణామ దశలో మనం ఈ చక్రాలన్నిటినీ దాటాము. మనలో ఉన్న కుండలిని శక్తి ఏ అన్నిటికి మూలమని మనకి అప్పుడు అర్థం చేసుకోవాలి. మనం ఈ విధంగా ఒక్కొక్క చక్రాన్ని మనం మనలో అలాగే విశ్వంలో రెండిటిని అనుసంధానం చేసుకోవాల్సిన ఆవశ్యకత. అమ్మవారి అనుభవం ఎలా అయితే
50లో స్వస్తిక్కి అంటే గణేశుడికి ఆవిడకి ఉన్న అనుబంధాన్ని బలంగా చేసుకున్నాడు. అలాగే ప్రతి చక్రాన్ని కూడా మనం ధ్యానంలో విశ్వంలో ఉన్న శక్తిని, మనలో ఉన్న శక్తిని ఒకటిగా చూస్తాం. అలాగే స్వాదిష్టాన చక్రం కూడా అమ్మవారు తన యాత్రలో మనకి తర్వాత 1950 సంవత్సరం నుంచి 60 దాకా అలా ఒక్కొక్క చక్రం మీద ధ్యానం చేసుకుంటూ ఆవిడ అనుభవాన్ని పొందుతూ విశ్వానికి తనకి ఉన్న అనుబంధాన్ని అభివృద్ధి చేసుకోవటం జరిగింది. నెమ్మది నెమ్మదిగా 60 నుంచి 70 దాకా కూడా ఈ కింద ఉన్న చక్రాలన్నీ కూడా ఒక్కొక్కటిగా విచ్ఛిన్నం అవుతూ అంటే విస్ఫోటనం జరుగుతూ ఈ ధ్యానంలో ఆకాశంలోని అనుభూతులు అనుభవాలు వస్తూ ఒక్కొక్కటిగా స్వాదిష్టాన్ని చెప్పాయి. తర్వాత నాభి, మధ్య హృదయం, తర్వాత విశుద్ధి, ఆజ్ఞా చక్రం, ఇలా అన్నిటినీ కూడా ఆవిడ అనుభవంలోకి తీసుకుని పూర్తిగా సమస్త మానవాళి కోసం 5/5/1970లో నార్గోలో ఒక రాత్రి అదంతా కూడా జరుగుతుంది. అది కూడా మనకి మనందరికీ తెలుసు, రజనీష్ అనే రాక్షస అంశ కలిగిన వ్యక్తి ఉండటం, దానికి ఆవిడ చాలా ఇబ్బందులు పడటం, ఆ శక్తి అటాక్ని తట్టుకోవటం కోసం మానవాళి కోసం ఈ ధ్యానం అంతా చేయటం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అమ్మవారు ఈ సందర్భంగా నార్గోల్లో కనీసం ఆహారం కూడా 2 రోజులు తీసుకోకుండా ఈ ధ్యాన ప్రక్రియ అంతా జరిగింది. అదంతా కూడా ఆ అనుభూతులన్నీ కూడా మరొక ప్రవచనంలో అమ్మవారి మనకి తెలియజేయడం జరిగింది. ఎలా విచ్ఛిన్నమైంది మనకి ఈ భౌతిక ఆకర్షణలకి, ఈ బంధాలన్నిటినీ కూడా, ఈ గొలుసుల్లో ఉన్న సంఖ్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటి విచ్ఛిన్నం అవుతూ పూర్తిగా విస్ఫోటనం జరుగుతూ ఈ కుండలిని అనే శక్తి జ్వాలాస్వరూపం అని చెప్పడం జరిగింది. ఈ జ్వాలాస్వరూపం అంతా కూడా సహస్రాల్లోకి వస్తూ ఉంటుంది. ఇది అగ్ని, కాల్చే అగ్ని శక్తి కాదు, ప్రేమించే చల్లని చైతన్యంతో నిండి ఉన్న ఈ జ్వాలాస్వరూపాన్ని మనం అందరం కూడా సహస్రాలలోని అనుభవంలోకి తీసుకోవాలంటే మన కుడి చేతిని సహస్రాలలో ఉంచి ఈ అనుభవాన్ని ప్రసాదించమని అమ్మవారికి విన్నవించుకుంటూ సవ్య దిశలో కుడివారి చేతిని తిప్పుతూ ఈ మంత్రాన్ని తీసుకుందాం. 3వ మహామంత్రాన్ని. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామిని మోక్ష ప్రదాయని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో అమ్మ. ఈ విశేషమైన ఈ సోమవారం రోజు మీ యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలతో సమస్త దేవీ దేవతల యొక్క అనుకూలతో మాకు ఇక్కడున్న ఈ జ్వాలాస్వరూపాన్ని పూర్తిగా అభివృద్ధి పరిచి విశ్వం అన్ని వైపులకి వ్యాపింపచేసి విశ్వపౌరులుగా తీర్చిదిద్దమని విన్నవించుకుంటూ మనం ధ్యానంలో చేయాల్సి ఉంది. మనం 7 చక్రాలని ఒక్కొక్క దాన్ని కూడా మనం ప్రాక్టీస్ కోసం సవ్య దిశలో తిప్పుతూ కుడియారి చేతిని తీసుకొచ్చి సహస్రారాన్ని పచ్చేసి పైకి వెళుతూ ఉంది. మొదట మూలాధారాన్ని ఓంకారం ద్వారా విచ్ఛిన్నం చేసి ఆ అనుభవాన్ని ఏదైతే 1950లో సిమ్లాలో జరిగిన అనుభవంలో ఆ అనుభవాన్ని ప్రసాదించమని ఈ ఓంకారం ద్వారా అమ్మవారిని అడుగుతూ ఆ అనుభవాన్ని పొందుతాం. నెమ్మదిగా కుడి చేతిని మూలాధారం దగ్గర నుంచి తిప్పుతూ తీసుకొచ్చి ఓంకారాన్ని తీసుకున్నాం. మన సహస్రాన్ని స్పర్శ ద్వారా ఏ విధంగా ఉందో కుండలిని శక్తి స్పర్శ ద్వారా చైతన్యం ఎంత ఉందో గ్రహిస్తూ దీన్ని పైకి పంపింది. ఓం పరమ పూజ్య శ్రీ మాతాజీ దయచేసి గణేష్ని యొక్క అనుగ్రహాన్ని, ఆ స్వస్తిక్ యొక్క అనుభవాన్ని మాకు గగనంలో ఆకాశంలో అనుసంధానపరిచి ఆ అనుభవాన్ని ప్రసాదించారు. 2వ చక్రం స్వాదిష్టాన చక్రం నుంచి ప్రారంభించి కుడియారి చేతిని తిప్పుతూ సహస్రాన్ని వచ్చేసి పైకి వెళ్ళాలి.
ఓం పరంపూజి శ్రీమాత స్వాదిష్టాన్ని శబ్దాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసి ఈ అనుభవాన్ని మాకు గగనంలో అనుసంధానించి విశ్వపౌరులుగా తీర్చిదిద్దుతుంది. నాభి దగ్గర నుంచి ప్రారంభంగా కుడి చేతిని తిప్పుతూ ఇక్కడున్న ధర్మాన్ని, ఆ ధర్మాల ద్వారా వచ్చే ప్రేమని కలుపుకుని మనం భగవాన్ విష్ణు లక్ష్మిల సహాయ సహకారాలతో మనకి సహస్రారంలోకి వచ్చి మనకి ఇక్కడ చేస్తున్నాం, విశ్వవ్యాప్తం చేసుకుంటారు. ప్రేమ అనే శక్తిని పొంది నాభిలో సహస్రారంలో సత్యం, ఇక్కడ చెప్పే సత్యాన్ని తెలియజేయమని చైతన్య రూపంలో నిర్ణయించుకుంటుంది. ఇక్కడ కదులుతూ ఉన్నాయి శక్తులు గమనించండి. ఓం ఇలా 7 పర్యాన్ని తిరుగుతూ ఆకాశం. అమ్మ దయచేసి నాభి చక్రాన్ని పూర్తిగా శక్తివంతము చైతన్యవంతం చేసి గగనంలో ఆ అనుభవాన్ని మాకు ప్రసాదించారు. ఇక హృదయాన్ని పట్టుకుని హృదయం చుట్టూ తిప్పుతూ వాయుతత్వంతో కూడుతున్న ఈ అత్యంత శక్తివంతమైన జగదాంబ అనుగ్రహాన్ని, దుర్గామాత అనుగ్రహాన్ని ప్రసాదించి ఇక్కడున్న సర్వశక్తిని జాగృతిపరిచి మా హృదయాన్ని విశాలం చేసి విశ్వంలో ఈ అనుభవాన్ని మాకు ప్రసాదించాలి. గగనం హృదయం చుట్టూ కుడియారి చేతిని తిప్పుతూ ఓంకారాన్ని తీసుకుని సహస్రాలలో 7 పర్యాలను తిప్పి ఆకాశం వైపు వెళ్ళదు. ఓం ఆకాశం వైపు వెళ్ళింది. మనం హృదయాన్ని, ఆకాశాన్ని, హృదయ చక్రాన్ని విచ్ఛిన్నం చేసి గగనంలో ఆ అనుభవాన్ని ప్రసాదించమని వినండి. ఇక విశుద్ధి చుట్టూ 16 సార్లు సవ్యదిశలో కుడియారి చేతులు తిప్పుతుంది. ఓంకారాన్ని తీసుకుని ఇది ఆకాశతత్వం 16 దళాల పద్మాన్ని జాగృతిపరిచి ఆకాశానికి విశుద్ధికి ఉన్న అనుభవాన్ని విశేషంగా తెలియజేసి విశుద్ధుడి చక్రాన్ని పూర్తిగా తెచ్చుకుని ఆకాశంలో విచ్ఛిన్నం చేసి రెండింటిని కలపాల్సిందిగా విన్నవించుకుంటూ ఈ ఓంకారం ద్వారా ఆ అనుభవాన్ని పొంది కుడి చేతిని తిప్పుతూ మనం శాస్త్రాన్ని వచ్చేసి పైకి రాదు. ఓం ఇక ఆజ్ఞాచక్రంలోని క్షమాగుణాన్ని, ఈ దేవత యొక్క గుణాన్ని ప్రసాదించి పూర్తిగా ఆజ్ఞాచక్ర యొక్క సహాయ సహకారాలతో ఆజ్ఞాచక్రాన్ని విచ్ఛిన్నం చేసి గగనంలో కలుపుతూ ఈ రెండిట్లకి అనుసంధానపరిచిన శక్తిని రెండింటిని ఒక్కటిగా చేయమని నిర్ణయించుకుంటారు. ఆజ్ఞాచక్రం చుట్టూ మనం పూర్తిగా ఈ అనుభవాన్ని ఆజ్ఞాచక్రానికి దిశలో తిప్పి రెండింటిని అనుసంధానం చేసుకుని అమ్మ ఆజ్ఞాచక్రాన్ని విచ్ఛిన్నం చేసి గగనంలోని విశ్వానికి మాకు అనుసంధానం చేసి పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలు చేర్చాల్సిందిగా సరిపోయింది. ఓం ఇక మరొకసారి సహస్రారాన్ని పట్టుకుని సహస్రారాన్ని విశ్వం యొక్క సహస్రారాన్ని ఒక్కటిగా చూసి ఈ ఓంకారం ద్వారా మనం 7 పర్యాయం ఇక్కడి నుంచి సహస్రారంలో ఓంకారం సహాయంతో మనం పరబ్రహ్మ పరమేశ్వరుని పాద పద్మాలతో ఐక్యం అవుతూ 7 ఓంకారాలు తీసుకుంది. ఓం 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 రెండు చేతులు ఆకాశం వైపు మనం పూర్తిగా విశ్వ పౌరులుగా ఈరోజు తీర్చిదిద్దబడ్డాం. అమ్మ దయచేసి హనుమంతుని, అణిమ,
మహిమ గరిమా సిద్ధుల్ని ప్రసాదించి నవదా సిద్ధుల్ని ప్రసాదించి విశ్వవ్యాప్తం చేయుటల్లి ఆయన సహాయంతో ఆకాశం అంతా వ్యాప్తం చేసేసి మన అందరి ఆత్మలకి కలిగి ఉంటుంది. ఈ అనుభవాన్ని పంటూ ఇదేనా అమ్మ మీ ప్రేమనే దివ్యమైన స్థితి. అలాగే గణేష్నికి కూడా ఈ సిద్ధులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన అనుగ్రహాన్ని కూడా ప్రసాదం పరిపూర్ణమైన ఈ గుర్తులు అన్నిటినీ కూడా మాలో జాగృతిపరిచి విశ్వపౌరులుగా తీర్చిదిద్దమని వినయ విధేయతలతో విన్నవించుకుంటూ మనం ఈ మహోన్నతమైన ఈ దివ్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు సహాయపడుతున్నందుకు ఇది అంతా ఎర్లీ అవర్స్ లోనే మనకి ఇది అంతా కూడా తెలియజేయటం జరిగింది. దీన్ని మనం అనుభవంలోకి తీసుకుని మరింత ఉన్నతమైన స్థితిని పొందాల్సిందిగా సాధకులందరికీ కూడా వినిపించుకుంటాం. మనము విశ్వము ఒక్కటిగా. సత్యం ఏం చెప్తుందో భగవంతుడు చెప్పే సత్యం వేడిగా చల్లగా మన చేతుల్లో రాత్రి పగల్లా చిన్న చిన్న ప్రశ్నలకి వైబ్రేటరీ అవేర్నెస్ మనం పెంచుకుంటూ మనందరి ఉన్నతి కోసం ఈ ధ్యానాన్ని చేస్తున్నాం. ఈ అనుభవం ఎలా ఉందో మరీ ఈ యొక్క చేతిని వింటూ మరింత ఉన్నతమైన స్థితిని పొందాల్సిందిగా మనకి సహజ యోగులకి విన్నవించుకుంటూ సమావేశాన్ని తల్లి దయతో ఎంతో ముగించుకుని అమ్మ మీ మహోన్నతమైన అమృతవాసుని వినిపించి మరింత ఉన్నతమైన ధ్యాన స్థితిని మాకు నేర్పించి పరబ్రహ్మ పరమేశ్వరుని పార్పతాలకు చేర్చాల్సిందిగా విన్నవించి సహాయపడుతున్న సమస్త దేవీ దేవతలకు మనకి పంచమహాభూతాలు సూర్యసుండి ఆదిశక్తి సదాశివుడు శిరస్సు వంటి సహస్ర కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తూ ఈ సమావేశంలో ఉన్న సారాంశం చైతన్య రూపంలో గ్రహిస్తుంది. మనకి ఈ బ్రహ్మరంధ్రానికి విశ్వానికి ఉన్న అనుబంధాన్ని అభివృద్ధి పరుచుకుంటూ మరింత ఉన్నతమైన స్థితిలో జై శ్రీ మాతాజీ అవనయిస్తే గాడ్ బ్లెస్. So today is a day when you have to promise me that you will meditate every night, every evening, maybe in the morning also. Whenever it is possible, if you can go into meditative mood, you are in contact with this divine power. Then whatever is good for you, whatever good for your society, for your country, all is done by this divine power. You don't have to overpower the divine power. You don't have to order, you don't have to ask. Just if you meditate, you are one with this all-pervading power, which is another great blessings to us. Unless and until your sastrara is open, all the blessings of the divine power cannot come to you. Cannot. Maybe you might get some money, you might get some jobs, you might get this and that. But your own development is only possible when you meditate and your sahasrara is completely open and open to truth. Now the truth is that this divine power is compassion, is love. This is the truth. They say God is love, God is truth. So the equation has to be made that truth is love and love is truth. But it's not a truth that as you have for your own children, you have for your family. Attached love is not truth. If you are attached to somebody, then you never see the bad points of that person. If you are angry with somebody, then you can never see the good points of that person. But it's a complete detached love, and that love is extremely powerful, because whenever you project that love to anyone, you will be surprised. The problems of that person will be solved, his personality will improve, everything will work out in a very big way, and his life will be changed. But if you are attached to anything whatsoever, that
attachment itself causes problems and doesn't allow Sahaj to grow. This attachment could be any kind. For example, you can be attached to your country, attached to your society, attached to your family. It can be of any kind. But when Sahasrara is open, you learn one thing is detachment. It just happens that you get detached. Though, you are not running away. As it is in Sahaja Yoga, we don't believe in people who run away from society and go to Himalayas, or that I call it as escapism. That is not the point. What happens is that you are there. You see everyone, you watch everyone, you know everyone, you are close to everyone, but you are a detached person. It's a state of mind that you achieve when Sahasrara is open. Then that state you are dealing with people, you are dealing with problems, you are dealing with situations, but you are not involved in it. There's no involvement. And that involvement which you had before can never give a complete insight what is happening, what is the truth is about any situation. So this detachment helps. The greatest thing of the detachment is that you are not affected. No use saying that, oh, you are not affected, mother, so how can you feel for another person? How can you have compassion for another person? Because if you feel for another person, then only you can solve the problem. But this feeling that you have is again a kind of an attachment. It is not a real feeling, because it doesn't help. The person is crying, you are also crying. The person is troubled, you are also in trouble. And this does not help that person, nor will it help you. So to have detached in no way means you do not feel the another person. You do feel. You feel the agony of that person, the trouble of that person, of the whole society sometimes, and of the whole country. But that your feeling is so detached that the all-pervading power takes over. First we must have full faith in the capability of this all-pervading power. As soon as you are detached, you say, you do it. Finished. Once you say that you are going to do it, it's you who is going to do it, whole thing changes completely, because you transfer all your responsibilities, all your problems to this divine power, which is so powerful, which is so capable, which can work out anything. So whenever you think that this problem you are going to solve, you are the one who is going to do it, then all right, the divine power says, all right, try your luck. But if you can really put this problem to the divine power, it will work out. We have all kinds of problems in Sahaja Yoga, especially when we find that people are not so much attracted to Sahaja Yoga, they are few in number, then you feel very bad about it. But have you tried to meditate on this point, and have you tried to put this problem to the divine power? Why should we worry when we have divine power available through our Sahasrara? Why should we worry? Why should we think about it? Just leave it to the divine power. If that is possible, if that you can achieve, you see, which is very difficult for human beings, because they live with their ego, they live their conditionings. But if that attachment to all these things goes away, then what you do is just leave things to this power. Krishna has said in his Gita, Sarva dharmanam parityajya